మీరేనా సైట్ ఒకసారి చూపి ఏమైతుంది. అటు నుంచి అన్నకెళ్ళొచ్చు. అటు నుంచి కార్ అయితే అట్లా పోవచ్చు. కార్ అక్కడ వరకు నడుద్దాం. అదే అదే నో ప్రాబ్లం. కిందంటే ఒక కాంపోనెంట్ చూడడానికి ఇక్కడ మొత్తం మీకు పైన టాప్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఏంటండి ఇది పరిస్థితి ఒకసారి చెప్పండి. ఇది వడ్డేపల్లి గ్రామ పంచాయతీకి వస్తుంది కదా. ఈయన మెయిన్ రైతు మంజీరా రివర్. మనమే 3 ఎకరాల 3 ఎకరాల 20 గుంటలు మనం ఇచ్చినాం ఇక్కడ ల్యాండ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము ఇచ్చినాం ఇక్కడ. ఇది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టిరంటే నాగమడుగు దగ్గర నిజాం సాగర్ బ్రిడ్జ్ పక్కకు నాగమడుగు. అక్కడ నుంచి మన పోచారం శ్రీనివాసరెడ్డి బంధువు అయినట్టు ఆర్ వెంకటరామరెడ్డి అన్నారమ్మ తోక సుట్టమైనకు ఆయన యొక్క ఒత్తిడితోటి మా పొలాలు కావాల్సి పోవాలని ఇక్కడ పక్కకు ఇంకా రైతులు వెనకలోళ్ళు అటు వెళ్దాం అతను కావాలిచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒత్తిడి చేసి దాని లేవల్ తెల్ల మీకు ఏం తెల్లని బెదిరించి ఇక్కడ పెట్టడం జరిగింది మేడం. ఇప్పుడు 500 ఎకరాల ముప్పు పోతుంది మేడం. దీనివల్ల 500 ఎకరాలు చిన్నకారు రైతులంతా ఎకరంన్నర ఉన్నవాళ్ళు ఆయన స్వార్థం ఆయన బలి చేసిండు, రైతులందరూ బలి చేసిండు. ఇప్పుడు కొమ్మల చుట్టూ అక్కడ చూపిస్తాం. లొకేషన్ మార్చిండ్రంటారా? లొకేషన్ మార్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? నాగమడుగు. ఇప్పుడు బ్రిడ్జ్ లో నిజాం సార్ బ్రిడ్జ్ కింద నాగమడుగు ఉంటది, అది పేరు అక్కడ. దాన్ని నాగమడుగు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మొన్న అక్క మీకు అక్కడ చూపిస్తాం. మీకు ఎన్ని వేల ఎకరాలు పోయింది, ఎన్ని వందల ఎకరాలు మొత్తం పోయింది మేడం. ఇప్పుడు మొన్న ఆకైతే మొత్తం పోయింది. ఒడ్డేపల్లి మేడం చిన్న రైతులు అంతా చిన్న రైతులు. ఇప్పుడు మొత్తం చిన్న రైతులు మేడం. మాకు ఉన్నదే ఒకటే ఎకరం మొత్తం పోయింది. ఇప్పుడు చాలా అట్లు కూడా కాదు మేడం. కావాలంటే ఫోన్లో ఫోటోలు కూడా చూపెడతాం, అన్నీ చేస్తాం. దయచేసి మాకు ఏమన్నా ఈ భూతాలు పోతుంది కాబట్టి దీని మీద మాకు ఏమైనా చర్య తీసుకొని మాకు భూతాలు ఇప్పించాలని మేము కోరుతున్నాం మేడం. భూమి కావాలంటున్నాం. మాకు భూమి మేము ఎస్సీలం మేడం. మేము ఎస్సీ మాదిగలం. మాకు ఉన్నది గీడ జర్రంతా ఈ ఏడు కట్టకే ఉన్నది మేడం. మరి ఇక్కడ ఇంకా ఒక 50 ఎకరాలు అవుతారు అట్లా కాదు. ఇప్పుడు మా బాధ పోతుంది కదా, మా ఉన్న ఎకరం పోతుంది మేడం. మేము లేనలం మాది ఒకటే ఎకరం ఉన్నది నాకు మొత్తం మీద. నాకు 3 పిల్లలు మేడం. ఒక్క ఎకరం పోయినాక నేను ఏడ బతకాలి, ఎక్కడ పోయి బతకాలి, ఏం ఎత్తుకొని బతకాలి?